श्रीमात्रे नमः। श्री बालात्रिपुरसुंदरी परदेवतायै नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। నా పేరు చింతా అరుణకుమార్ శర్మ. మాది కాకినాడ జిల్లా మల్లేపల్లి గ్రామం. ఈ గ్రామాన్ని అనుసరించి మా పూర్వీకులు మా ముత్తాత గారి దగ్గర నుంచి ఈవేళ వరకు కూడా వంశపారంపర్యంగా 5 గ్రామాలు పురోహితుడిగా నేను చేస్తూ ఉన్నాను. అలాగే శ్రీ కంచి స్వామివారు శ్రీవారు, అలాగే శృంగేరి పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థానంద విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు కూడా వారి యొక్క అనుగ్రహం కూడా నాకు కలిగింది. అయితే నేను చెప్పొచ్చేటటువంటి విషయం ఏమిటంటే, ముఖ్యంగా భాగ్యనగరంలో జరిగినటువంటి అమానుషమైనటువంటి కార్యక్రమం గురించి మాట్లాడాలని ఈ వీడియో మా దర్శనం అన్నయ్య గారు నిన్న వారి ఛానల్లో పెట్టడం జరిగింది. అది చూసి ఈ స్పందన నేను తెలియచేస్తూ ఉన్నాను. సర్వలక్షణ లక్షితయై సర్వకళలకు ఆకరమై సమస్త భోగభాగ్యములకు ఆలవాలమై సప్తప్రాకార పరివేష్టితమై వప్రస్థలీ చుంబితాంబర సౌధసుధా ప్రాళేయ భక్తజన సందోహముతో నిరంతరము కూడా ఆ అమ్మవారు మహాకాళి అమ్మవారితో సహితంగా దేవాది దేవతలందరూ కూడా నిలయమై చక్కగా కంచి స్వామివారి యొక్క స్కందగిరి, శృంగగిరి స్వామివారి యొక్క శృంగగిరి, ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఎంతోమంది వేద విధులు శాస్త్ర పండితులు ఇంతమందితో విరాజిల్లుతున్నటువంటిది భాగ్యనగరం. అటువంటి భాగ్యనగరంలో ఒక పురోహితుడికి ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి ఇది జరగటం నాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క స్పందనను తెలియజేయాలి. ఎంచేత అంటే ఈ వేళ రోజున ఇంత దౌర్భాగ్యపు స్థితికి ఆ అవతల వాళ్ళు వచ్చారు అంటే మనలో ఎంత అసమర్థత ఉందో ఒక్కసారి గమనించండి. విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మాణిరాజుర్భవ ధాన్యం ధనం పశుం పొగపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు అని ప్రతి ఒక్కరిని కూడా ఈ బ్రాహ్మడే, ఈ పురోహితుడు మాత్రమే దీవించగలడు. ఏ దానమైనా ఏ ప్రతిగ్రహణైనా ఆ బ్రాహ్మడు మాత్రమే చేయగలడు. కానీ ఆ విషయాన్ని ఆ యజమాని గమనించకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే, ఈ వేళ రోజున ఇంతమంది గొప్ప గొప్పగా రాజుల దగ్గర నుంచి ఈ వేళ రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పురోహితుడు, ఈ బ్రాహ్మడు మాత్రమే ఆశీర్వదించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు కూడా ఈ బ్రాహ్మడే ఉండాలి. కేవలం పిండ ప్రదానం చేశారు, కర్మకాండలు చేశారు. ఆయన స్వగృహంలో ఆయన చేసుకున్నప్పుడు వారికి ఇబ్బంది ఎందుకు కలిగిందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. వారి స్వగృహంలో వారి యొక్క బంధువులవో లేకపోతే ఇంకొకరవో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ ఈ బ్రాహ్మడు వాళ్ళ పితృదేవతలు తరింపజేయాలని చెప్పేసి కాస్త శాస్త్రబద్ధంగా ఉండాలి, మడిగా ఆచారంగా ఉండాలి అనేటటువంటి ఒక దృక్పథాన్ని వాళ్ళ పూర్వీకులు చెప్పిన దాని ప్రకారము ఆచరిస్తూ ఈ కార్యక్రమానికి ఆ శర్మగారిని పురమాయించుకోవడం జరిగింది. ఆ శర్మగారి కార్యక్రమాలు చేస్తుంటే వారు మరి నిజంగా అన్నమే తింటున్నారో అశుద్ధమే తింటున్నారో నాకు తెలియదు. మరి వాళ్ళ పితృదేవతలు ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చిన్నాభిన్నం చేసి కాలితో తనడం దాకా తీసుకువెళ్ళిపోయారు అంటే వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా ఉండవా అనేటటువంటిది ఆ అమ్మవారికే తెలియాలి, వాళ్ళ పితృదేవతలకే తెలియాలి. కారణం ఏమిటయ్యా అంటే, ఏ బ్రాహ్మడు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. నిన్నగాక మొన్న ఈటీవీ పాత్రికేయుడైనటువంటి మహనీయుడు సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ గారు కాలం చేసినప్పుడు కూడా మీరు చూశారో లేదో, ఆ టీవీ ఛానల్లోకి సంబంధించినటువంటి వార్తల్లో నేను చూశాను. అక్కడ కూడా బ్రాహ్మడు ఉన్నాడు. ఎక్కడైనా
వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు బ్రాహ్మడు ఉండి ఆ ప్రతిగ్రహణ ఆ దానం పట్టి ఆ స్వయం పాకం తీసుకుని వాడు భుజిస్తేనే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అనేటటువంటిది వేదం చక్కగా శాస్త్రము చెప్పి ఉంది. దీనికి సనాతన ధర్మము సత్యమైనటువంటిది. సనాతన ధర్మము ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి వాడు రక్షకుడు బ్రాహ్మడు మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ముఖ్యంగా పురోహిత సోదరులు ఈ యొక్క విషయాన్ని గట్టిగా పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్పందించవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాను. ఎంచేత ఆ విధంగా అంటున్నాను అంటే ఈ వేట రోజున పురోహితుడు ఆ యొక్క వ్యవస్థని కాపాడకపోతే రేపన్న రోజున మళ్ళీ నిజాము ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా దీనికి తగినటువంటి స్పందన తెలియచేయండి. దయచేసి ప్రతి ఒక్కరికి బ్రాహ్మణుడు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ చెబుతూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని గట్టిగా తీసుకోండి. ఎంచేత అంటే మీరు స్పందించకపోతే ఇలాంటి అమానుషాలు అనేకమైనటువంటివి ఆ భాగ్యనగరంలో జరుగుతాయి. మేము ఉభయ గోదావరిలో కానీ కృష్ణా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా మేము ఎంతో చక్కగా మా యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న అన్నవరంలో జరిగినటువంటి విషయంలో కూడా మేమందరం కూడా స్పందించడం జరిగింది. మొత్తం సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ ఈవో గారు బదిలీ చేయడం జరిగింది. అలాగే ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ యొక్క అమానుషమైన కార్యక్రమానికి మాత్రం ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం వారు శిక్షించే విధంగా మీరు ప్రయత్నం చేయకపోతే మన మీద వాళ్ళ తల్లిదండ్రులను ఆశీర్వదించే శతమానం భవతి అంటూ ఆశీర్వదించే మన మీదే ఎల్లప్పుడూ సర్వేజన సుఖినో భవంతు అనేటటువంటి మన నోటి